హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందన్నమాట. 6 నెలలు అయిపోయింది అప్పుడేని. ఎందుకంటే మంచిగా పెడదాం అని లేట్ చేసేసాను. ఇప్పుడు చాలామంది వీడియోలు చేస్తున్నారు కానీ అవి ఇంతకుముందు ఎవరో ఒకరు చేసేసిన వీడియోలో చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మేము ఖబాత్ వెళ్తున్నాం అన్నమాట. కువైట్లో ఉన్న ఖబాత్, దీన్ని జాకూర్ అని కూడా అంటారు. కువైట్ వాళ్ళు చలికాలంలో ఇటువంటి చోటుకే వస్తారన్నమాట. ఇక్కడికి వచ్చి ఫామ్ హౌస్లా ఉంటాయి. ఒక ఇల్లు తీసుకుని ఫ్యామిలీ అందరూ ఇక్కడ వండుకోవడం కానీ, లేకపోతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని ఇక్కడే తిని పిల్లలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయి. అదే చలికాలం అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు మేము మేకపిల్ల కోసం అయితే వచ్చేసాము. ఇదిగోండి చూడండి, దీన్ని జాకూర్ అంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫామ్ హౌస్ అనుకోండి. ఇక్కడికి అరబీ వాళ్ళు, మగవాళ్ళు మాత్రమే వస్తారు. నైట్ నుండి తెల్లవారు వరకు జాగారం చేస్తారన్నమాట. అంటే చాయ్ గవ్వ తాగుతూ తింటూ సిగరెట్లు కాల్చుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ ఒక మనిషి ఉంటాడో వీళ్ళందరికీ చాయ్ గవ్వ పెట్టి వాళ్ళకి అందివ్వడం ఇవన్నీ చేయడం ఉంటుందన్నమాట. మేకపిల్ల చూడండి ఎంత బుజ్జిగా ఉందో. కువైట్కి కానీ గల్ఫ్ దేశాలకు కానీ మగవాళ్ళు వెళ్దాం అనుకున్న వారికి ఒక విషయం చెప్పాలి. కొంతమందికి సిగరెట్ పొగ నచ్చదు, కానీ ఇక్కడికి వచ్చాక పీల్చుకోక తప్పదు. ఎందుకంటే వీళ్ళందరూ సిగరెట్లు కాలుస్తూ ఉంటారన్నమాట. డ్రైవర్గా వెళ్ళినా పక్కన కూర్చుని కాలుస్తారు, దివానీ పనికి వచ్చినా మొత్తం అందరూ కాలుస్తారు. కాబట్టి చాయ్ గవ్వ ఇచ్చినప్పుడు మాత్రం పీల్చుకోక తప్పదు. సిగరెట్లు కాల్చినోడి కంటే పక్కన కూర్చున్నవాడికి ఎక్కువ ఎఫెక్ట్ అంట కదా, అది మాత్రం గుర్తుపెట్టుకుని రండి. కువైట్లో మేక మాంసం కంటే గొర్రె మాంసమే ఎక్కువ తింటారు. ఇలా మేక మాంసం తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ మేకపిల్లని డిక్కీలు వేసుకుని జిలేబీ తీసుకువెళ్ళాలన్నమాట. అక్కడే నరుగుతారు. జిలేబీ అంటే మనం తినే జిలేబీ కాదండి, అది కువైట్లో ఒక ఊరు. కువైట్లో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రూల్స్ మనమే పాటించాలన్నమాట. వాళ్ళు పాటించరు. చూడండి, సిగ్నల్ కూడా వేయలేదు. ఒకవేళ వాళ్ళది తప్పైనా మనదే తప్పు అని బొంకేస్తారన్నమాట. ఎందుకంటే భాష వాళ్ళది కాబట్టి వాళ్ళు ఎలాగైనా వాదించుకోగలరు. ఇప్పుడైతే మేకను నరికించడానికి వచ్చామన్నమాట. ఇక్కడైతే బయటే వీడియో తీయడానికి కుదిరింది, లోపల కుదరలేదు. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, పైన ఐ కార్డులో పెడతాను చూడండి. అందులో గొర్రెని నరికించి ఎలా నరుగుతారు, ఎలా చేస్తారు మొత్తం డీటెయిల్గా ఉంటుంది. అసలు కువైట్ వాళ్ళు గొర్రె మాంసమే ఎందుకు తింటారు అనేది ఫుల్ డీటెయిల్గా వీడియో పెట్టాను. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి.